అది 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడెప్పుడు ఎవరికో ఏదో జరుగుతుందని నువ్వు ఆలోచిస్తున్నావే మనుష్యుడా, నీ సంగతి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మన పరిస్థితిని గురించి నువ్వు ఆలోచించవా? నీకు ఇస్తున్నటువంటి రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసి అనవసరమైన వ్యర్థమైన ప్రశ్నలు నువ్వు వేసుకొని, వ్యర్థమైనటువంటి సందేహాలు నీ మనస్సులో పెట్టుకొని, వాళ్ళకల్లా వీళ్ళకెలా ఆ సంవత్సరం వల్ల ఈ సంవత్సరం వల్ల నువ్వు అనుకుంటున్నావే. కానీ నీ ఆత్మను రక్షించి పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళేది యేసుక్రీస్తు ప్రభుల వారేనని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నువ్వు గ్రంథాలను బాగా చదవగలిగితే, నువ్వు ప్రపంచ దేశ చరిత్రలను నువ్వు బాగా చదవగలిగితే, ప్రపంచ చరిత్రను, ప్రపంచ నాగరికతలన్నిటిని నువ్వు స్టడీ చేస్తే, ముక్తి మార్గం ఏదని నువ్వు అన్వేషణ చేయగలిగితే ఖచ్చితంగా ముక్తి మార్గం కనిపిస్తుంది. ఆ ముక్తికి మార్గము నిత్యజీవం ఇచ్చేవాడు రక్షకుడైన యేసు ప్రభువారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ఇదిగో ఈ సామెతల గ్రంథంలో ఆయన స్పష్టంగా